థ్యాంక్స్ రా బుల్లబ్బాయి, నాలుగు లాగేస్తున్నా ప్రతిసారి ఇట్లా లాగే ఏడోడు పడేస్తావు. ఓ అక్కోయ్, మన ప్రేక్షకులకు ఇంట్రో ఇవ్వా? మర్చిపోయినరా బుల్లబ్బాయి. అండి ఈరోజు మన మాదాపూర్ లో ఉన్న నన్నయ్య రెస్టారెంట్ కి వచ్చేసాను. వెజ్ లో ఏముందిరా బొక్క అన్నోళ్ళకి చెప్పండి, అన్నయ్య నన్నయ్యకి వెళ్దామా అని. అరే బుల్లబ్బాయి, అక్కడ ఉన్న ఐటమ్ అన్ని చూస్తుంటే లోపల 90 డిగ్రీస్ తిరిగేస్తుందిరా. ఒరు బుల్లబ్బాయి, ఇక్కడ ఎదురా ఇంత పెద్ద ఫోన్ ఎట్టేశారు? ఓకో, అది ఫోన్ కాదు, కౌంటర్ దగ్గర ఖాళీ లేకపోతే ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవునా? ఇందుకే నొక్కలరా ఇందులో? ఏదో నొక్కేశాక. సర్లే. మన ఐటమ్లు వచ్చేసారా బుల్లబ్బాయి? ఏంటక్కే, రెస్టారెంట్ లో ఉన్న టిఫిన్లన్నీ ముందెట్టేసుకున్నావు? అంటే ఒకటి బాగోపోతే ఇంకోటి తినేద్దామని. నీకు ఆ ఛాన్స్ లేదులే, ఇక్కడున్న ఐటమ్లన్నీ అదిరిపోతాయి. అయితే మరీ మంచిది, అన్ని లాగించేయచ్చు. అరే బుల్లబ్బాయి, ఇడ్లీ నోట్లో పెట్టగానే ఇల్లు గుర్తొచ్చేసిందిరా. ఒరే బుల్లబ్బాయి, ముద్దపప్పావకి వచ్చిందిరా. అయ్యో కాలిపోతుందిరా బాబు. తర్వాత నాకు ఎంత ఇష్టమైన మామిడికాయ పప్పు కూడా ఇచ్చిర్రా. ఒరే బుల్లబ్బాయి, నీకు ఇష్టమైన గోంగూరని కూడా ఉందిరా, అందులో ఉల్లిపాయలు కూడా ఇస్తారా బాబు. అసలు బంగాళదుంప ఎప్పుడంటే ప్రతి వెజ్ లవర్కి ఒక ఎమోషన్ కదరా, ఇలా ఎమోషన్ బలి పట్టేసారా బాబు. సరే ముందు తినేద్దామా? ఆగలేకపోతున్నారా బాబు ఇవన్నీ చూసి. ఈ ముద్దపప్పు ఆవకాయ మీద ఇలా బంగాళదుంప ఎప్పుడు పెట్టుకొని ఒరే బుల్లబ్బాయి, ఆవకాయ రుచి ఏదైతే ఉందో నోట్లో భలే తెలుతుందిరా. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన పప్పు మామిడికాయలకు వచ్చేద్దాం రా బుల్లబ్బాయి. చూస్తే ఆగలేకపోతున్నాను ఇందా నుంచి. దీంట్లో కూడా మనం బంగాళదుంప ఎప్పుడు పెట్టుకుని తినేద్దాం రా. ఒరే బుల్లబ్బాయి, నీకు ఎంత ఇష్టం గోంగూర అన్నం తినేద్దామా? మధ్యలో ఉల్లిపాయలు కసం కసం తగులుతుంటే స్వర్గం కనబడిపోతుందిరా బుల్లబ్బాయి. అక్కాయ్, పొట్ట నిండా బాగా కుక్కేసి పొట్ట కుక్కలా నడుతున్నావేంటి? నువ్వు నోరు మీరా. మీరేంటి నన్ను చూస్తున్నారు? మీరు కూడా ఇక్కడికి వచ్చి తిన్నారనుకోండి, మీ పరిస్థితి కూడా నాకులేనే అవుతుంది. ఇంకేం చూస్తున్నారు? అడ్రస్ చెప్పలేదు కదా, మా దగ్గర ఉంది కదా, అక్కడ డిమార్ట్ ఉందా, దాని వెనకాలే నన్నయ్య రెస్టారెంట్. వెజ్ లవర్స్ ఎవరు ఉన్నారనుకోండి, ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఓ లుక్ వేసేయండి మరి.